UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన నిర్భయను మించిన సంచలనంగా మారింది. ఈ ఘటనపై నిందితుడు సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. ఇందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇంతకీ ఏంటవి? పరీక్ష ఎలా చేస్తారు? నిజం ఎలా తెలుస్తుంది? లెట్స్ వాచ్. కోల్కతా హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. విచారణలో సిబిఐ దూకుడు పెంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ కు అనుమతి కోరింది. సంజయ్ రాయ్ తో పాటు మరో 6గురికి కూడా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేపట్టారు. సంజయ్ రాయ్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా అతనికి జైల్లోనే ఈ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం కోల్కతా చేరుకుంది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీమ్ ఈ లై డిటెక్టర్ నిర్వహిస్తోంది. ఇక సంజయ్ రాయ్ తో పాటు ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాధితురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకున్న రోజున ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మరో 4 డాక్టర్లు, మరో సివిల్ వాలంటీర్ కు కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. పాలిగ్రాఫ్ టెస్ట్ నే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు విచారణలో దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు నిజాలు చెప్తున్నారా లేక అబద్ధాలు చెప్తున్నారా అనే విషయాన్ని ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా గుర్తిస్తారు. అయితే ఈ లై డిటెక్టర్ లో ఎలాంటి మెడిసిన్ గాని మత్తు మందులు గాని ఉపయోగించారు. కేవలం ఆ నిందితుల శరీరానికి కార్డియో కఫ్లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు మాత్రమే అమరుస్తారు. వాటి ఆధారంగా ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నలు అడిగినప్పుడు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో అతని శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు పరికరాలు ఉంటాయి. నిందితుడు అబద్ధం చెప్తే ఆ సమయంలో అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటులో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి ఆధారంగా నిందితుడు చెప్పేది నిజమా కాదా అని వాటికిచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తును అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు గ్రహిస్తారు. అయితే ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాలిగ్రాఫ్ టెస్ట్ ను 19వ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ తొలిసారి వినియోగించుకుంటున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ కు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుంటే బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ ఇలాంటి టెస్టులను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పునిచ్చింది. గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. తాజాగా కోల్కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.